జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. సనాతనమైనటువంటి ధర్మంలో వింతలు, విచిత్రాలు, వాస్తవాలు, విశ్వాసాలు. కానీ 21వ శతాబ్దంలో మనం ఉన్నాం కదా, కొన్నిటిని విశ్వసిస్తాం, మరికొన్నిటిని విశ్వసించం. దీని వెనక ఉన్నటువంటి అర్థార్థం ఏంటి? వీటిని విశ్వసించడం వెనక కూడా విజ్ఞాన శాస్త్ర రహస్యం ఏదైనా దాగి ఉంది. ఇంట్లో ఇబ్బందులు, ప్రతిబంధకాలు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోవడం, పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా అంతంత మాత్రంగానే ఉండటం. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిహారం ఒకటి. అదేమిటో తెలుసా? గుర్రపు నాడాన్ని తీసుకొచ్చి ఇంటి సింహద్వారం బయట వైపు కట్టడం. కేవలం ఒక గుర్రపు నాడాను ఇంటి సింహద్వారం బయట వైపు కడితే మన ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యకరమైన దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయా? దీని వెనుక అంత శక్తికరమైనటువంటి, రహస్యకరమైనటువంటి తాంత్రిక ప్రక్రియ ఏది అన్నటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. ప్రఖ్యాత శాస్త్రవేత్త, ప్రపంచంలో ఈయన పేరు చెప్తే గుర్తుపట్టనటువంటి వారు ఎవరు ఉండరు. నీల్స్ బోర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ఖరీదైనటువంటి కారును కొన్నారట. కొన్నటువంటి తర్వాత కారుకు సంబంధించినటువంటి కీ అంటే తాళం, ఆ తాళానికి ఒక గుర్రపు నాడాన్ని ఎప్పుడు ఆయన కడుతూ ఉండేవాడట. శాస్త్రవేత్తలు అందరూ అడిగారు, ఇంత ఖరీదైన కారు కొన్నటువంటి తర్వాత ఖరీదైనటువంటి కీ చైన్ కూడా మీరు ఉపయోగించవచ్చును కదా, కానీ ఆ తాళానికి గుర్రపు నాడానే ఎందుకు మీరు వాడుతున్నారు అనగానే ఏదో తెలియనటువంటి, విజ్ఞాన శాస్త్రం కూడా పసిగట్టనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏదో ఇందులో దాగి ఉంది. ఇది నా ప్రగాఢమైన విశ్వాసం. ఒకవేళ అది నిజమైతే దాని పని అది చేస్తూ పోతుంది, నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా అంతరిస్తాయి, నా బండి సాఫీగా ముందుకు సాగిపోతుందని సమాధానం చెప్పారు. ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా వైజ్ఞానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని ఛేదించే స్థితిలో కూడా ఈ నమ్మకానికి, విశ్వాసానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యం గ్రహించినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. గుర్రాన్ని మనం హర్షంగా పిలుస్తాం. దానికి ఉన్నటువంటి శక్తి విశేషవంతమైంది. గుర్రం అంటేనే పరిగెట్టడం, అంటే వేగవంతంగా ఒక క్రియ జరగటం. మందగమనంలో ఉన్నటువంటి ప్రతి క్రియ కూడా వేగవంతమైతే గుర్రంలాగా పరిగెడుతున్నామని చెప్తూ ఉంటాను. అటువంటి గుర్రం యొక్క పాదానికి ఉన్నటువంటి ఆ గుర్రపు నాడాన్ని తీసుకొచ్చి సింహద్వారం బయట వైపు కట్టగానే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నకారాత్మకమైన శక్తులు, నరఘోష, నరధిష్టి, నరపీడ ఇవన్నీ తొలగిపోవటమే కాదు, మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి, వేగవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో వేగవంతమైనటువంటి స్థితి ద్వారా మీరు బహుధనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని పొందబోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేరు. అట్లాగే వాహనాలు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నా, మరమ్మతులు జరుగుతూ ఉన్నా, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులున్నా మీరు చేయదగినటువంటి కార్యక్రమం ఏంటంటే గుర్రపు నాడాను తీసుకొచ్చి కీచైన్గా దాన్ని ఉపయోగించడం, కానీ ఆ గుర్రపు నాడాన్ని ఎక్కడైనా సరే ఆ కారులో ఉంచి అప్పుడప్పుడు ధూపం పడుతూ ఉంటే నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ అంతరించిపోతాయి. మీ యొక్క వాహనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అందులో ఉండకుండా ఉండేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. మరిన్ని వీడియోలు చేయటానికి గాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.